హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. యాక్చువల్లీ ఈరోజు మేము డే అవుటింగ్ వెళ్తున్నాం అనమాట. టుడే ఈజ్ పూల్ డే. పిల్లలకు హాలిడేస్ స్టార్ట్ అయినాయి. సో మా సిస్టర్ వాళ్ళ పిల్లలు నేను అందరం కలిసి వన్ డే పూల్ డేకి వెళ్ళాం. ఇక్కడ నియరెస్ట్ మాకు ఫామ్ హౌస్ ఉంది. సో వెళ్ళే దారిలో అందరం అసలు బాగా ఆకలి అవుతుంది అంటే ఫస్ట్ కొబ్బరి వాటర్ తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగి మొత్తానికి అందరం కొబ్బరి వాటర్ తాగాము. సమ్మర్లో కొబ్బరి వాటర్ చాలా మంచిది, హెల్దీ. సో మీరు కూడా అట్లీస్ట్ డైలీ వన్ డే అట్లీస్ట్ కొబ్బరి బోండా తీసుకొని వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. అంతేకాకుండా కొబ్బరి బొండలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది మనకు డల్ అవ్వకుండా సేవ్ చేస్తుంది. మొత్తానికైతే మేము ఫామ్ హౌస్కి రీచ్ అయిపోయాము. మా సిస్టర్కి ఫీడ్బ్యాక్ ఇమ్మంటే ఏమి ఇవ్వాలని అంటుంది. అందుకే నేను ఇంకా కెమెరా ఇటు తిప్పేసిన. మా పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్లో ఉండరు. మొత్తానికి ఎంట్రీ అయిపోయినరు. ఇది యాక్చువల్లీ తెలిసిన వాళ్ళ ఫామ్ హౌస్. సో మేము అందుకే ఫుల్ డే ప్లాన్ చేయలేదు, జస్ట్ స్విమ్మింగ్ పూల్ కోసం వచ్చాము. మొత్తానికైతే స్విమ్మింగ్ ఎంజాయ్ చేయడానికి మా పిల్లలు చూడండి స్విమ్మింగ్ పూల్ చూసి ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉండరు. అందరం ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాము. రూమ్స్కి అంతా చాలా బాగున్నాయి, లగ్జరీగా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కూడా ఎగ్జాక్ట్ మేడ్చల్ బస్ స్టాప్ దాటగానే 1 కిలోమీటర్ లెఫ్ట్ సైడ్లో ఫామ్ హౌస్ ఉంటుంది. అక్కడే ఇది, అక్కడ నియరెస్ట్లో ఇది ఒకటే ఫామ్ హౌస్ ఉంది కాబట్టి సో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మొత్తానికి ఈ ఫామ్ హౌస్ రూమ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. కింద మొత్తం 3 బెడ్రూమ్ హాల్ ఉంది, ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్లో సిట్టింగ్ జోన్ ఉంది, డైనింగ్ టేబుల్ సిట్టింగ్ జోన్ ఉంది. ఇక్కడికని కూడా ఎంట్రన్స్ ఉంది, బాల్కనీ వ్యూ ఉంది. సో ఆ తర్వాత నేను మొత్తానికి పైకి వెళ్దామని చెప్పేసి పైకి రాని. ఇన్ కేస్ మీరు ఎవరైనా బర్త్డే పార్టీస్ కానీ ఇంకేదైనా ప్లాన్ చేస్తే మీకు పైన వ్యూ చాలా బెస్ట్ వ్యూ ఉంది. అంతేకాకుండా అక్కడ కూడా పైన కూడా 3 బెడ్రూమ్ ఇచ్చారు. సో మీరు ఒకసారి నన్ను ఫాలో అయిపోయింది, అక్కడ వ్యూ చూడండి, వ్యూ చూపిస్తాను నేను. సో చూడండి ఇది మొత్తం 3 బెడ్రూమ్ హాల్. అక్కడ వాష్రూమ్స్ కూడా సపరేట్ ఉన్నాయి. పైన వాళ్ళకి పైననే వాష్రూమ్స్ ఇచ్చారు, కింద వాళ్ళకు ఉన్నాయి. అంతేకాకుండా బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఇది బాల్కనీ ఏరియా. వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఈవినింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు బర్త్డే సెలబ్రేషన్స్ కానీ యానివర్సరీ కానీ ఓన్లీ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకోవాలి, చాలా బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి అయితే ఇది. అంతేకాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్తో ఎవరికైనా వెళ్ళారు, బ్యాచిలర్స్ వెళ్ళారు అంటే ఇక్కడ మనకి గేమ్ కూడా రాదు, మీరు గేమ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇందులో గేమ్స్ ఉన్నాయి. ఫైనల్గా అయితే చాలా గేమ్స్ ఉన్నాయి. సో మొత్తానికి అయితే నేను అన్ని ట్రై చేశాను. జస్ట్ ఇట్లా స్విమ్మింగ్ పూల్ చిల్ అయినాము. ఇక మొత్తం వ్యూ అంతా వ్యూ చూపిస్తున్నాను చూడండి మీకు. స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కల మొత్తం అంతా అక్కడ వ్యూ పాయింట్, ఫామ్ హౌస్ వ్యూ పాయింట్. సో చూడండి వెదర్ అయితే ఈవినింగ్ టైం ఆసమ్ ఉంటుంది. మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి సో మీకు ఆ వ్యూ అనేది అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. మీరు ఈవినింగ్ టైం వెళ్తే లైటింగ్ అది అంతా పెట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సో మేము జస్ట్ పూల్ కోసం ఆ రోజు జస్ట్ వెళ్ళాము. పిల్లలు ఊకే ఇంకా అల్లరి చేశారు, తీసుకెళ్ళామని చెప్పేసి వాటర్లో రేంజ్లో ఎంజాయ్ చేసి అందరము ఆల్మోస్ట్ 1 అవర్ పడినానే ఆడుకున్నాము అందరము. పిల్లలందరూ కూడా మంచిగా చిల్ అయ్యిండ్రు. ఎందుకంటే సమ్మర్లో వాటర్లో ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరదు. సో మొత్తానికైతే ఫిజికల్ బాడీ ఎక్సర్సైజ్ కూడా అయితే అలా మొత్తానికి డే అంతా వాటర్లో, డే కాదు ఒక 1-2 అవర్స్ ఆల్మోస్ట్ వాటర్లో ఆడాము. తర్వాత కొన్ని ఇప్పుడు ఫోటో టైం అనమాట. ఫొటోస్ ఎవరేం దిగలేదు. ఇక మా సిస్టరే పాపం పైకి ఎక్కి అందరు ఫొటోస్ తీసింది, అదే స్టిల్స్ తీసింది. నాది పిల్లలది అందరిది స్టిల్స్ తీసింది. అది మాత్రం వాటర్లో జంప్ చేయడానికి మాత్రం భయపడుతూనే ఉంది. ఎన్నిసార్లు అడిగినాం జంప్ చేయి అని చెప్పేసి. మొత్తానికైతే స్విమ్మింగ్ పూల్ బయటకు నుంచుంటుంది కానీ స్విమ్మింగ్ పూల్లో మాత్రం దూకట్లేదు. ఎన్నిసార్లు దూకమన్నా కూడా దూకుతా అంటుంది, దూకట్లేదు. పిల్లలు చూడండి చిన్న చిన్న చేపల్లాగా కొట్టుకుంటున్నారు అక్కడ ముగ్గురు. సో ఆ రోజు అయితే మొత్తానికి పూల్ డే అలా గడిచిపోయింది. సో నేను కూడా మా పిల్లల్ని దగ్గర పిలిచి కొన్ని ఫోటో స్టిల్స్ దిగాము. ఎందుకంటే కవర్ పేజ్ కోసం కావాలని చెప్పేసి. ఇది జస్ట్ ఒక మినీ బ్లాగ్ చేద్దామని చెప్పేసి నేను బ్లాగ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ పిల్లల్ని ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో వాళ్ళు కూడా ఇంట్లో ఒకళ్ళు సతాయిస్తే నియరెస్ట్ ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 100-150కే 1 అవర్ స్విమ్మింగ్ పూల్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో నియరెస్ట్లో మీకు ఎక్కడున్నా కూడా పిల్లల్ని తీసుకెళ్ళండి, ఆడండి. లేదంటే సమ్మర్ క్యాంప్స్లో కూడా ఆల్మోస్ట్ అందరు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ పెడుతున్నారు స్కూల్స్లో అక్కడ ఇక్కడ. సో మీకు లొకాలిటీలో నియరెస్ట్గా ఎక్కడ ఉన్నా కూడా మీరు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ జాయిన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం బాడీ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అంతేకాకుండా వాటర్లో కూడా ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుతారు. పెద్దలు పిల్లలు అందరికి కూడా స్విమ్మింగ్ పూల్ అనేది చాలా బెస్ట్ స్పాట్.
సో అది మా పిల్లలతో మొత్తానికి అయితే ఫోటోలు దిగిన, సెల్ఫీ పట్టుకొని ఫోటోలు దిగిన, వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేసిన. ఇక ఫైనల్గా అయితే అటు ఇటు పోయి ఇప్పుడు మా సిస్టర్ దగ్గరికి వెళ్తున్నా, ఎందుకంటే ఆమె అప్పటి నుండి పైనే ఉంది, వాటర్లో దూకట్లేదు, దూకుతా అని. సో అందుకే కెమెరా పట్టుకొని పోతున్నా, దూకుతుందా లేదా చూద్దామని చెప్పేసి. సో ఇప్పుడు నేను తనని మీకు చూపిస్తాను చూడండి. మొత్తానికి అయితే బయటనే నుంచి ఉంది, హైట్ కూడా ఉంది. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో మునిగేంతది కూడా లేదు, మంచి హైట్ ఉంటుంది నాకంటే. స్విమ్మింగ్ పూల్లో మాత్రం దూకట్టే, నేను కూడా వాటర్లో మునిగిపోతున్నాను చూడండి. నా వాటర్ చూడండి గొంతు దాటి వస్తున్నాయి, బట్ అది మాత్రం వాటర్లో దూకట్లేదు. ఆల్మోస్ట్ చాలాసేపు వెయిట్ చేసిన అది వాటర్లో దూకితే వీడియో తీద్దామని. ఇక అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దూకే సిచ్యువేషన్ అయితే నాకు అనిపించట్లేదు. ఇది ఆన్ పనిలే ప్రభు అని చెప్పేసి ఇక మొత్తానికైతే నేను కెమెరా ఆఫ్ చేసేసిన. సర్లే ఇక ఇది దూకుతట్లేదు, ఇక చూద్దాంలే అని చెప్పేసి కెమెరా ఆఫ్ చేసేసాను. సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే పూల్ డే మేము ఇలా ఎంజాయ్ చేసాము. మొత్తానికి ఫోటోలు దిగాము, వాటర్లో నీళ్ళలో తిరుగుతూ మంచిగా చిల్ అవుతూ ఎంజాయ్ చేసినాము. ఇంకా పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో దిస్ ఈజ్ టుడే అవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్పటికి 1 అవర్ అయినా ఇంకా